శ్రావణ శుక్రవారం మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదం అండి. శనగ గుగ్గిళ్ళ ప్రసాదం. ఇది పిల్లలకి పెద్దలకు కూడా బలమైన ఆహారం. గుగ్గిళ్ళ ప్రసాదానికి శనగలు నానబెట్టుకుందామండి. శుభ్రంగా అడిగి ఒక 6 గంటల పాటు నానబెట్టుకుందాం. 6 గంటల పాటు నానిన తర్వాత గుడ్డలో వేసి మూట కట్టుకుందామండి. ఒక నైట్ అంతా ఉంచుకుందాం. నైట్ అంతా గుడ్డలో కట్టి మూట కట్టి ఉంచానండి. మొలకలు వచ్చినాయి. మొలకలు వస్తే మంచిదండి. ఇవి ఉడకబెట్టుకుందాం. ముందు స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ వాము, 4 ఎండుమిర్చి అండి. 2 తుంచుకున్నాను, 2 తుంచకుండా వేసాను. 2 కరివేపాకు రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. సగం రెబ్బా పట్టిన వేస్తున్నాను. కరివేపాకు సన్నగా కట్ చేస్తే పిల్లలు ఏరకుండా ఉంటారండి. ఉడికించిన శనగలండి. ఇవి అలాగే తాలింపు పెట్టే కన్నా కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మీడియం సెగలో 2 నిమిషాలు వేయించుకుందామండి. శనగలు ఉడికించేటప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఇంకో చిటికెడు వేసుకుందామండి. చాట్ మసాలా కొద్దిగా వేసుకుందామండి, 1/2 టీ స్పూన్. వేగిపోయినాయండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇంకా బౌల్లో తీసేసుకుందామండి. ఇదే విధంగా మీరు కూడా చేసి చూడండి.